ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం డబ్బు కొరత లేకుండా, శత్రు బాధలు అనేవి కూడా లేకుండా మీ జీవితం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనంటే కనీసంలో కనీసంగా ఒక 5 ఆదివారాలైనా సరే ఈ చిన్న ప్రక్రియ అనేది ఆచరించండి. ఆదివారం నాడు రాహుకాల సమయంలో చేయాలి. రాహుకాల సమయం ఆదివారం నాడు ఎప్పుడయ్యా అనంటే 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఆ రాహుకాల సమయంలో కాలభైరవుడి గుడికి అనేది వెళ్ళి అక్కడ నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి నాన్న. ఆ రోజు నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి. చేసి ఆ దీపారాధన నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి అది వెలుగుతూ ఉన్నప్పుడే ఆ నూనెలో ఒక 27 నల్ల మిరియాలు వేయండి. నల్లవి మిరియాలు వేసి ముందు వెలిగించడం కానీ వెలిగించిన తర్వాత వేయటం కానీ తప్పనిసరిగా ఆ ప్రక్రియ అనేది మాత్రం మీరు చేయటం చాలా చాలా మంచిది. కాలభైరవుడి గుడిలో మరి ఒత్తులు వేసి వెలిగించాలి అన్నట్టయితే ఎలా అమ్మా అన్న సందేహం కూడా ఉంటుంది. కాలభైరవుడి గుడిలో నాన్న ఎప్పుడైనా ఒక నల్లని వస్త్రం తీసుకొని నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు వేసి మూట కట్టి ఆ మూటని ప్రమిదలో పెట్టి ఆ 2 ఒత్తులు ఇలా వస్తే మనం ముడి వేసినప్పుడు వాటిని వెలిగించాలి కాలభైరవుడి గుడిలో. ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః అని కనీసం ఒక 27 సార్లైనా సరే స్మరించండి. ఏదో చెప్పారు, చేశాము, వెలిగించాము, వచ్చేసాము అంటే కాదు. కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని ఓం కాలభైరవాయ నమః. మీరు పర్వాలేదు చేయగలుగుతా అంటే 108 టైమ్స్ చేయండి. 108 సార్లు చేయటం మంచిది. వాస్తవంగా అది వెలిగించిన తర్వాత అది వెలిగేటప్పుడే ఆ నువ్వుల నూనెలో ఒక నల్ల మిరియాలు 27 మీరు వేసి ఉంచండి. దీనివల్ల ఏమవుతుందయ్యా అనంటే డబ్బు పుష్కలంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. శత్రు బాధలు, శత్రు పీడలు తొలగిపోతాయి. దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. నెగటివ్ అనేది మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు.